మరైతే ఇంక మీ కిట్టీలో ఏమున్నాయి రాబోతున్నా అంటే మేము ఏమి వినబోతున్నాం అంటే అఖండ తాండవం అండ్ అపార్ట్ ఫ్రమ్ జై హనుమాన్ కాకుండా ఇంకా నెక్స్ట్ మిగిలిన ఇప్పుడు మన గాలి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి సినిమా ఒకటి అవుతుందండి, జూనియర్ అని. దానికి నేనే మాటలు రాశాను, ఓ పాటలు కూడా నేను రాశాను. మ్మ్. ఆ పాటలు రాశాను, అది మంచి సినిమా అవుతుంది, మ్మ్. డెఫినెట్ గా మంచి సినిమా అవుతుంది. మ్మ్. అఖండ టూ కూడా ఆఫ్ కోర్స్ అఖండ టూ. మ్మ్. ఇప్పుడు మన నాగబంధం అని చెప్పేసి పెదకాపు హీరో విరాట్ కర్ణ సెకండ్ మూవీ చేస్తాను. అవునవును. దానికి నేనే మాటలు రాస్తాను. అది మంచి అభిషేక్ సినిమా. అగర్వాల్ గారు. అభిషేక్ అగర్వాల్ డైరెక్షన్ చేస్తున్నారు, చాలా మ్మ్. అద్భుతమైన సినిమా, అది మ్మ్. చాలా మంచి కాన్సెప్ట్. మ్మ్. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఒక సినిమా అవుతా ఉంది, లుధీర్ అని చెప్పేసి కొత్త డైరెక్టర్ అవును. చేస్తా ఉన్నారు. అవును. ఆ సినిమాకి నేనే మాటలు రాస్తా ఉన్నాను. వర్కింగ్ టైటిల్ వామన అన్నట్లేదు అనుకుంటున్నాను. Yes, yes. సో అటువంటి సినిమాలు అంతా అవుతా ఉన్నాయి. Yeah. సో వేరు వేరు స్క్రిప్ట్ లో కూడా పనిచేస్తా ఉన్నాం. మొత్తానికి అంటే 2024 సక్సెస్ఫుల్ గా జై హనుమాన్తో మొదలు పెట్టారు, సారీ హనుమాన్తో మొదలు పెట్టారు, వరుసనే హిట్లు కొట్టుకుంటూ వెళ్ళారు. సో 2025 కూడా సెన్సేషన్ రెడీ చేసుకున్నారు ఆల్రెడీ. డెఫినెట్ గా జై బాగా హనుమాన్ జరుగుతుంది. ఉంది, తర్వాత అఖండ తాండవం ఉంది, ఇంక మీరు చెప్తున్న 4-5 స్క్రిప్ట్లు ఉన్నాయి actually. ఇప్పుడు ఓజీ వస్తుంది, ఓజీ చాలా మంచి సినిమా. ఓజీలో ఏం రాశారు? ఓజీలో నేను మెలోడీ రాశానండి. ఫస్ట్ టైం తమన్ గారు నాకు మెలోడీ రాసే అవకాశం ఇచ్చారు. అంటే మిమ్మల్ని వేరే విధంగా వాడతారన్నమాట, ఈ కత్తికి ఎక్కడైనా పొదనెక్కి అన్నట్టు. యాక్చువల్ గా అంటే అలాంటి ఇప్పుడు ఇప్పుడు శ్యామన్ ఉన్నారు, అద్భుతంగా తెలంగాణ మాండలికంలో రాస్తారు. తెలంగాణ మాండలికంలో అద్భుతంగా రాస్తారు, అది ఒక్కటే కదా, చాలా అద్భుతంగా రాయగలరు ఆయన. అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్ గా రామ్ జోగ శాస్త్రి గారు కానీ, ఆనంద్ శ్రీరామ్ గారు కానీ, శ్రీమణి గారు కానివ్వండి, భాస్కర్ భట్ల గారు కానివ్వండి, అందరూ వాళ్ళ వాళ్ళ కళానికి అన్ని వైపులా పదును ఉంటుంది. దాని ఆ కోణంలోకి వచ్చినప్పుడు కదా మనం ఏ కోణంలో ఏ కోణంలో వాడతాం అని చెప్పేసి. మరి ఓజీలో అంటే ఎలాంటి సాంగ్ ఏముందంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటే ఊరికే ఖుషి సినిమాలో ఆ పాట ఉంటుంది, ఆడువారి మాటలకి అర్థాలు వేరులే, ఇలాంటి పాట ఎలాంటి జోష్ తీసుకొచ్చింది మనకి అప్పట్లో. అది పాత పాట అయినా ఆయన సినిమాలో పెట్టేటప్పుడు ఇంకో రకమైనటువంటి ఇది వచ్చింది కదా. అలాంటి ఒక అద్భుతమైన మెలోడీ అవుతుంది. చిగురాకు చాటు చిలక లాంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ తీసుకొచ్చే పాట అవుతుంది. దాంట్లో నేను ఈ మధ్య కాలంలో చాలా చక్కటి మెలోడీ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఓజీలో ఉన్న పాట అద్భుతమైన ట్యూన్, తమన్ గారు అయిపోయింది, అది షూట్ అయిపోయిందా? షూట్ కూడా చూసారా ఏమన్నా? మనం చూడలేదు, సుజిత్ గారిని కలిసినప్పుడు మాట్లాడుతుంటాం కదా, ఆయన సుజిత్ గారే చెప్తా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అదే పాట వింటూ ఉంటారు, ఎప్పుడు అదే పాట వింటుంటారు, నేను ఎప్పుడు వెళ్ళినా అదే పాట వింటుంటారు. అంటే కుదిరింది, మన చేతిలో ఉండవని కొన్నిసార్లు అద్భుతంగా కుదురుతాయి. అయితే మరి ఆయన ఓజీ అంటుంటే ప్రతిసారి అదే మాట్లాడుతున్నారు, మీరు ఓజీ అనకండి, నేను ప్రస్తుతం పని చేసుకుంటాను, ఓజీ వస్తుందని చెప్పి. సో టెంటేటివ్ గా అంటే ఇంకా ఓజీ ఇంకే అంటే అంటే మీరు దాంట్లో పనిచేశారు కాబట్టి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అది కూడా సమ్మర్ కి వస్తుంది అనేది నా భావన అండి. 2025 అంటే మనకి నాకు సుజిత్ గారితో రెండు సార్లు మాట్లాడిన సందర్భాలను బట్టి డెఫినెట్ గా అది వస్తుంది. బట్ ఎప్పుడు వచ్చినా కానీ సెలబ్రిటీ మూవీ అంటే జనరల్ గా అంటే ఇప్పుడు వారికి ఉన్న స్థాయిని బట్టి కదండి, ఆ కథ అద్భుతమైన కథ. డెఫినెట్ గా వారి స్థాయి కథ డెఫినెట్ గా పాట రాసినప్పుడు చెప్తారు కాబట్టి చాలా మంచి కథ. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఐ మీన్ గబ్బర్ సింగ్ ఎలా అయితే ఒక ఇది తీసుకొచ్చిందో దానికన్నా చాలా బాగుంటుందని నేను భావిస్తా ఉన్నాను. డెఫినెట్ గా కళ్యాణ్ గారి తాలూకు నిజ జీవితమైనటువంటి వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది సినిమా కూడా. చాలా బాగుంటుంది సినిమా. అంటే ఫిస్ట్ ఫర్ ద ఫ్యాన్స్ అన్నమాట ఒక రకంగా, ఫిస్ట్ ఫర్ ఎవ్రీ తెలుగు ఆడియన్స్. ఎక్కడ దొరకట్లేదు.